మీరు ఇంత జీవితాన్ని ఇంత ఇండస్ట్రీని దగ్గరగా చూశారు కాబట్టి కొంతమంది నటులు కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోయారు టాటా చెప్పేసి సార్. అంటే వెళ్ళిపోవడమా అదే వెళ్ళిపోవడమే, అదే టాటా చెప్పేసి తాట చెప్పేసి. అప్పుడు మీరు బాగా చివుక్కుమందా, మీకు బాధపడ్డారా, తాత్వికంగా వదిలేశారా? శ్రీదేవి గారిది ఫర్ ఎగ్జాంపుల్, మీరు శ్రీదేవి గారితో కలిసి కూడా నటించారు కాబట్టి. శ్రీదేవి నా చెల్లెలు. శ్రీదేవి ఏమైందమ్మా, నేను యాక్ట్ చేసేటప్పుడు అబ్బో శ్రీదేవి కాదు, మామూలు శ్రీదేవి నా చెల్లెలు. శోభన్ బాబు గారు ఆవిడ తాతినేని రామారావు, ఇందాక రామారావు తాతినేని రామారావు, దానికి తాతినేని రామారావు. నాకు శోభన్ బాబు గారు అంటే పెద్ద ఇదేం లేదు, మామూలు. ఇలాంటి బాబులు చాలామంది చూసాం అనిపిస్తుంది మనిషిగా. ఆయన టీచర్ అది వదిలేయండి, అది మిగిలిన వాళ్ళతో చూస్తే అబ్బా అనిపిస్తుంది. శోభన్ బాబు గారిని ఫర్ సమ్ రీజన్ అదేదో ఓకే ఓకే. మహా అందగాడు, చాలా మంచి మనిషి అంటారు. ఏమో కొంతమంది చూసుంటారు, నేను అంత దగ్గరగా చూడలేదు. ఇది నాకు చాలా మామూలు మనిషి అన్నది నా అభిప్రాయం. అందరూ ఆయన రామారావు డైరెక్టరు, ఏదో కెమెరా పెట్టాడు, కెమెరామ్యాన్. ఆ కెమెరామ్యాన్ ఎవడో జ్ఞాపకం లేదు. రామారావు అది ఇక్కడ ఉంటే బాగుండేమో కెమెరా అనేదో మారుస్తున్నాడు. ఎందుకంటే మేబీ ఐ లుక్ ఏ బిట్ మోర్ ప్రామినెంట్ దాన్ హిమ్ అని అనుకుంటున్నాను. లేకపోతే కెమెరా పొజిషన్ మార్చమని చెప్పడం ఏంటి అన్నాడు, అక్కడే పెట్టాడు. చెప్తున్నా, శోభన్ ఈజ్ మామూలు, చాలా మామూలు మనిషి అమ్మ. ఆయన అంటే ఆయన ఫీట్ ఎలా ఉందంటే, 1,00,000 రూపాయలు ఎక్కడి నుంచి వచ్చారంటే అక్కడ ఏదో 10 గజాలు భూమి కొనేస్తాడు. అదే చాలా విన్నాం ఈ విషయం. చాలా అంటే చాలామందికి ఒకరు అది మార్గమే, గొప్ప మార్గమే అనుకుంటే మార్గదర్శనం. కానీ నాకేంటో సార్ అనిపిస్తుంది, అంటే జీవితం ఏం చెప్తాం జీవితం గురించి. ఇప్పుడు అంత భూములు కూడబెట్టి కూడా ఫైనల్లీ వెళ్ళిపోవాలి కదా, ఎక్కడి నుంచి వచ్చాం అక్కడికి వెళ్ళిపోవాలి. ఏం చేస్తాం వెనకేసుకునే అంత? బుద్ధున్నాడు ఎవడో అంత డబ్బు వెనక్కి వేయడమ్మా. ఇప్పుడు ఈయన ఏంటంటే ఈ మార్గాన్ని ఎంచుకున్నాడు, సులువుగా డబ్బు వచ్చేస్తుందని. ఆయన 1,00,000 రూపాయలు కొన్నది కళ్ళు మూసుకొని వెళ్తే 10 లక్షలు వెళ్తే ఇప్పుడు ఏముంది, అది ఏమి సొమ్ము అది. అంటే యూ హ్యావ్ ఏ స్టడీ ఆఫ్ ఆన్ ది మార్కెట్, అంతే తప్ప అది పెద్ద గొప్ప విషయం ఏం కాదు. 10 రూపాయలు కొన్ని 100 రూపాయలు అమ్మడం గొప్ప ఏంటమ్మా, అంతే. అందరూ పెద్ద తెలివితే. కానీ ఆయన డబ్బుతో ఆయనకుండే అంటే ఒక జాగ్రత్త చాలా గొప్పగా చెప్తుంటారు. మురళీమోహన్ గారు చెప్పారు. ఇట్ ఈస్ ఫ్యాక్ట్ ఆల్సో. మురళీమోహన్ రియల్ ఎస్టేట్లోకి రావడానికి కారణం ఆయన, శోభన్ బాబు గారు ఆయనే చెప్పారు. అవును, చాలా సందర్భాల్లో చాలా. బట్ ఆయన మామూలు మనిషి. ఈ మురళీ వాళ్ళు ఇట్స్ డిఫరెంట్. అలాగా అలా అంటే మీరు కొనసాగిస్తున్నప్పుడు ఈ ప్రపంచం చూసినప్పుడు మీకు ఆలోచనలు వచ్చాయా, మనం కూడా పొదుపు చేయాలి, ఆదా చేయాలని? లేదు, పొదుపు చేయాలి అంటే సంపాదన అంత ఉంటే పొదుపు చేయాలి, అంత కరెక్టే అంత ఉండదు, కరెక్టే. అవి వచ్చేది సరిగ్గా ఇంకోటి, నా పెళ్ళము 60 తులాల బంగారంతో వచ్చిందమ్మా మద్రాసు నాతో. తిరిగి ఆఫ్టర్ సమ్ ఇయర్స్ ఐ డిసైడెడ్ టు గో బ్యాక్. మనకి ఇండస్ట్రీ పనికి రాదులే, పని వేస్ట్ అనిపించి వెనక్కి. ప్లస్ మా మామయ్య గారు ఎందుకు అక్కడ జీవితం అలా పాడు చేసుకుంటారు అన్నట్టు ఆ ఛాయలు వచ్చాయి. సో ఐ వెంట్ బ్యాక్. అప్పటికి పిల్లలు ఉన్నారు, 2 పిల్లలు ఉన్నారు. పిల్లల్ని కూడా తీసుకొని వైజాగ్ వెళ్ళిపోయాం. తిరిగి నల్లపూసలతో వచ్చింది నాతో. ఈ 60 తులాల బంగారం ఏమైందంటే, బంగారం కొనుక్కున్నది ఎందుకు, ఊరికి వేసుకొని తిరగడానికి కాదు, అవసరానికి పనికి వస్తుంది. ఎక్కడో కుదువ పెట్టడం, మార్టిగేజ్ తాకట్టు పెట్టడం, ఈ రకంగా పెట్టిన బుద్ధున్న వదిలితే మళ్ళీ విడిపించుకోవాలి కదా. పోతే విడిపించుకునేటంత ఎక్సెస్ డబ్బు రాలేదేమో, ఏదో కారణం వల్ల మొత్తానికి ఆల్ దట్ 60 తులాస్ గాన్. బాధపడ్డారా మీరు? అంటే ఏదో ఉంటుంది, ఎగిరి ఎంత సంతోషించాల్సిన విషయం కాదు. కానీ అవునులే, ఎవరికో ఇంటి కోసమే కదా అనుకోవడం ఒక విధానం. అయ్యో తను తెచ్చుకున్న బంగారం నిలుకోలేదే అని ఒక బాధ. అంటే గొప్ప ఏంటంటే నా పెళ్ళం గొప్ప, అది నాతో ఎంత దెబ్బలాడొచ్చు కదా.
వదిలేసి వెళ్ళిపోతారని బెదిరించినా తప్పు లేదు. అలాంటిది ఇవన్నీ భరించిందమ్మ. అయ్యో భారీ సహకారం లేకపోతే ఒక్కటమమ్మ సినిమా ఇండస్ట్రీలో మాత్రం బతకలేడు. ఎందుకంటే టైమింగ్స్ పిచ్చి పిచ్చిగా ఉంటాయి, అన్ని రోజుల తరబడి వెళ్ళిపోతారు, చుట్టూ అమ్మాయిలు, మంచి అందమైన స్త్రీలు, అన్నీ కదా. మిమ్మల్ని ఎప్పుడైనా పొసెసివ్గా ఫీల్ అయ్యారా మేడం? ఏదో ఉండే ఉంటుంది ఆ రోజుల్లో. అంటే మీ ఇంకోటి ఏంటంటే నాకు ఈ స్త్రీ చెప్పడం లేదు, తక్కువ లేకపోవడం ఏంటి. నేనే ఎవడో శ్రీరామచంద్రుడిని ఏం కాదు, ఏకపత్ని కాదేం కాదు, కానీ అది పెద్ద బాధ పెట్టే అంత లేదు. నన్ను భరించింది అంతకాలం. ఇన్ని తులాలు బంగారం పోయినా మళ్ళీ తిరిగి నల్లపూసలతో వస్తున్నా కూడా ఏంటి అని అడగల. ఐఎమ్ బ్లెస్డ్ విత్ దట్. చాలా గొప్ప విషయం సార్. గొప్ప విషయం, నో డౌట్. చూస్తున్నాం కదా, చిన్న తేడా వస్తే ఓ కుక్కలా కాట్లాడేసుకుంటుంటారు ఓడి పిల్లలు. ఐ హ్యావ్ సీన్, చూశాను. సో మీరు పిల్లల్ని పెంచేటప్పుడు వాళ్ళకి ఏం చెప్పించారు? మీ జీవితం మీరు చూసిన దాన్ని బట్టి ఫలాంది అవ్వాలి, అవ్వకూడదు, డాక్టర్ అవ్వు, ఇంజనీర్ అవ్వు, టీచర్ అవ్వు, ఇలాంటి ఎవడో పిల్లలకి అలా చెప్పరమ్మా, చెప్పకూడదు. లేవు వాళ్ళని ఏదో పుట్టించాలి అని పుట్టించావా, కష్టపడేది ఏం లేదు, ఎందుకో పుట్టించారు. నీకేంటి తిండి పెట్టు, గొడ్డెవ్వు, అది మిగిలింది వాళ్ళ బతుకు. యూ కాంట్ డిక్టేట్ దేర్ లైఫ్. బట్ యాజ్ అ పేరెంట్ సార్ మీకు ఉంటుంది కదా కన్సర్న్, నేను చేసిన మంచి పనులు వాళ్ళు చేయాలి, నేను చేసిన తప్పులు వాళ్ళు చేయకూడదు. అబ్బాయి నేను అంత సీన్ ఆలోచించలేదు. వాళ్ళని బడికి పంపించడమే అంతే. అది అతనికి అడ్డం. ఇద్దరు సినిమా ఇండస్ట్రీ వైపు మొగ్గు చూపించలేదా? ఇప్పుడు నా కూతురు అంటే నేను చదువులో మొద్దును, కానీ వాళ్ళు తెలివైన వాళ్ళమ్మా. అది ఎంసీఏ ఏదో ఉందో ఒకటి, అది చేసింది. అందులో ఏవో క్లాసులు ఉండదు, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, అయితే మొత్తానికి బాగా పాస్ అయింది. పాస్ అయ్యి ఏం చేసింది, తనకి పెళ్లి సంబంధాలు ఉన్నాం కదా, ఎక్కడో ఎవడికో చెప్పాం ఇలాగా అమ్మాయినంటే ఒక ఇద్దరు వచ్చారు, అన్న తమ్ముళ్ళు. అన్నగారు పిల్లని చూడడానికి వచ్చాడు, చూశాడు, అనుకున్నాం. 3 నెలలు పెళ్ళి అయిపోయింది. అయిపోయింది. ఓకే, కట్నం ఎంతో ఏవో 1 లక్షలే. నా దగ్గర పైసా లేదు. నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ కోటీశ్వరులు లేదమ్మా. అందరూ మామగారు, బావలు, అటు ఇటుగా ఎవ్రీ వన్ ఇస్ వెరీ రిచ్. సో వాళ్ళ సహకారంతో పెళ్ళైపోయింది. వీడు నా కొడుకు బీసీఏ చేశాడు. ఆ తర్వాత ఇక్కడ ఏదో బిజినెస్ స్కూల్ ఏదో ఉంది, ఇక్కడ ఏది ఇండియన్ బిజినెస్ స్కూల్ ఏదో ఒకటి, ఐఎస్బి ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్. అందులో చేర్చుదామని నాకు సరదా. ఏదో అప్పో కింద ఏదో చేసి ఎవడ తల కుట్టుదాము, తనో చేసి చదివిద్దాన్ని. ఈ సైడ్ నో, లేదు డాడీ నేను ఉద్యోగం చేస్తూ చదువుకుంటాను అన్నాడు. వాడు బీసీఏ. నవ్వు అంటే బహుశా వాడి ఉద్దేశం డాడీ కష్టపడతారు అన్నట్టు అనుకుంటున్నాను నేను, లేకపోతే నో రీజన్. అలాగే ఉద్యోగంలో చేశాడు. వాడి ఉద్యోగాలు కూడా ఎలాంటివంటే లైఫ్ ఎలా ఉంటుంది వీడమ్మా. బీసీఏ అయిపోయింది, 3,000 రూపాయల జీతానికి చేరాడు. మేము పెంట్ హౌస్లో ఉండేవాళ్ళం, కిందనే ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీలో అయింది. ఏదో చేశాడు, అలా చేశాడు. ఏదో అన్ని పెద్ద కంపెనీస్, మల్టీనేషనల్ లాంటివి. ఇప్పుడు రిలయన్స్లో హీ సమ్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ ఏదో సంథింగ్ ఒక పొజిషన్లో ఉన్నాడు. పొజిషన్ అంటే ఇప్పుడు బాగా చెప్తున్నా, ఏదో అనాయాసైన మరణం అని ఒక ఇది ఉంది కదా, అనాయాసైన మరణం వినా దైన్యేన జీవనం దేహాంతే తవ సాన్నిధ్యం దేహిమే పరమేశ్వరుడు అని ఈ మధ్య చదివా యూట్యూబ్లో. అబ్బబ్బా ఎంత బాగా చెప్పాడా ఎవరో తెలియదు. దేహాంతే తవ సాన్నిధ్యం చాలా పెద్ద ఆశ, అది అక్కర్లేదు కానీ నేను మొత్తం 3 చెప్పాడు ఆయన. ఇలా అది నాకు పరమేశ్వరుడు. ఆ 3వ వదిలేసి నాకు ఆ 2 చాలులే.
ఆఖరి రోజులు శాంతంగా సుఖంగా వెళ్ళిపోవాలి, అది వెళ్తుంది నాకు. ఐఎమ్ సో హ్యాపీ నిజంగా కనుబొమ్మలు ఉన్నాయి, ముందు ముడిపడతాయి కానీ కనుబొమ్మలు ముడివేయాల్సిన అవసరం లేదు, అంత హ్యాపీగా జరుగుతుంది. ఎందుకంటే సంపాదించి పెట్టాలి ఎవరికి, అది ఏ బాధ లేదు, సంపాదించి పడేస్తున్నాడు, ఏం కావలిస్తే అది అడగడం మరుక్షణం ఉంటుంది అక్కడ. మా అబ్బాయి నేను మందు కొడుతుంటాను, అది రమ్ము. ఒకసారి బయటకు వెళ్తున్నాను, ఏంటి డాడీ అక్కడికి వెళ్తున్నాడు, మందు కన్నా. నేను స్కూటర్ మీద వెళ్ళి నా బాటిల్ తెచ్చి కూర్చున్నాను. 2 నిమిషాలు మళ్ళీ వీడు వచ్చాడు, వాడు వెనక ఓడాడు పట్టుకుని. దానిలో నేను తాగేది 10-12 బాటిల్స్. నువ్వు రోజు అంటే అయిపోయిన తర్వాత బాటిల్కి వెళ్ళడం ఏంటి చెప్తున్నా. అంటే బ్యాడ్ హ్యాబిట్ని సపోర్ట్ చేస్తున్నాడు అనుకుంటే అది వేరు. ఇంక నన్ను సపోర్ట్ చేయడం నువ్వు అనడం, 80 ఏళ్ళ తర్వాత నాకు ఎవడ ఏం చెప్తాడమ్మా ఇది చెయ్యని కదా, అది వాడు కూడా చెప్పడు. అంటే చెప్తున్నా 12 బాటిల్స్ అలా పడి ఉన్నాయి. నాకు బాటిల్ 6 days వస్తుంది అంటే 60 days అక్కడ రెడీ ఉన్నాను. 12 ఏళ్ళు 72 3 నెలలు అటు ఇటు. అంటే ఇండస్ట్రీలో ఉండబట్టి అలవాటైందా సార్ మీకు ఆ వాతావరణంలో, లేక బాధలో వచ్చిందా, సంతోషంగా బాధగా ఆడుతుండే బాబే. నేను ఇప్పుడు బాధపడినమ్మా, అస్సలు బాధపడి బుడ్లు ఎత్తారంటారు, అది ఒక రకం సైకాలజీ ఉంటుంది. నాకు బాధల వల్ల అది లేదు. అప్పుడప్పుడు ఫ్రెండ్స్ వారానికి ఒకసారి 10 రోజులకి ఒకసారి ఉండేది. నా కొడుకు పుట్టిన తర్వాత రెగ్యులర్ అయింది. ఓహో, అంతవరకు అప్పుడు